హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ సూరారం. మనకు ఇటు చింతల్ కనెక్టివిటీ వచ్చే విధంగా ఇటు ప్రగతి నగర్, బియాపూర్, బోరంపేట్ అటు రోడ్ కనెక్టివిటీ, గండిమేసమ్మ రోడ్ కనెక్టివిటీ రెండింటికి మధ్యలో ఉండే విధంగా ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. టోటల్ మనకు 4.75 ఎకర్స్లో 8 టవర్లతోటి 2 సెల్లార్లు, జీ అండ్ 5 ఫ్లోర్స్ ఉండే విధంగా ఈ కమ్యూనిటీ ఉంటుందన్నమాట. కంప్లీట్గా కనుక చూసుకున్నట్టయితే ఇందులో 3 సైజెస్ ఉన్నాయి. ఇందులో రెడీ టు మూవ్ కూడా ఉందన్నమాట. రెడ్ బ్రిక్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్న కన్స్ట్రక్షన్. టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఒక 1 ఇయర్ లోపు కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ అయితే ఇస్తారు. క్లబ్ హౌస్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫుల్లీ లగ్జరీగా ఉండే విధంగా ఈ కమ్యూనిటీ ఉంటుంది. కంప్లీట్గా ల్యాండ్స్కేపింగ్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఇదైతే ఆల్రెడీ రెడీ టు మూవ్. ఈ టవర్స్లోనైతే ఆల్రెడీ కస్టమర్స్ కూడా ఉంటున్నారు. ఈ 3 టవర్స్లో 1, 2, 3 ఆ లాస్ట్లో 4 టవర్స్ మొత్తం. ఇది వచ్చేసి మన క్లబ్ హౌస్ అనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 4 ఫ్లోర్స్ తోటి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా అని ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇటు కూడా చూసుకున్నట్టయితే మొత్తం అపార్ట్మెంట్స్, ఇటు కూడా చూసుకున్నట్టయితే టోటల్ అపార్ట్మెంట్స్ అనమాట. ఈ మధ్యలో వచ్చేసి మనకు సెంట్రల్ పార్క్ వస్తుంది అనమాట. మనకు సెల్లార్ పార్కింగ్ కూడా ఉంటుంది. కంప్లీట్గా రెడ్ బ్రిక్ తోటి నీట్గా కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్. ఒకసారి వెళ్దామండి. మోడల్ ఫ్లాట్ ఏ విధంగా ఉందో మీరు చూసారు కదా. కంప్లీట్గా మనకు సెంట్రల్ పార్క్ కూడా మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా చాలా ఓపెన్ స్పేస్ అనేది వదిలిపెట్టారు. చుట్టూ కూడా అపార్ట్మెంట్స్, ఇటు క్లబ్ హౌస్ కూడా ఉండే విధంగా మనకి కమ్యూనిటీ ఉంటుంది. ఒకసారి మోడల్ ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం, ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. మీకు ఇప్పుడు మోడల్ ఫ్లాట్ అయితే చూపెడతానండి. ఇందులో కనుక సైజెస్ కనుక చూసుకున్నట్టయితే 2 BHK 2 సైజెస్, 3 BHK సింగిల్ సైజ్ ఉంటుంది. అది కూడా మనకు 1600 SFT తోటి 3 BHK ఉంటుంది అనమాట. 2 BHKs కనుక చూసుకున్నట్టయితే 1185 సైజెస్ వచ్చి, ఇంకొకటి వచ్చేసి 1280. మనకు 1600 SFT మోడల్ ఫ్లాట్ చూపెడతాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రెన్స్. ఈ విధంగా చాలా లగ్జరీగా గ్రాండ్ లుక్లో మనకు మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు సోఫా సెట్, ఈ సెటప్ అంతా ఉండే విధంగా ఇటువైపు ఉంటుంది మెయిన్ ఎంట్రెన్స్ నుంచి. ఇది వచ్చేసి మనకు 1600 SFT 3 BHK ఫ్లాట్. మనకి ఇటువైపు వచ్చేసి టీవీ సెటప్ యూనిట్ అయితే ఇటువైపు వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకు డైనింగ్ ఏరియా ఇచ్చారు. మనకి ఇటువైపు లెఫ్ట్ సైడ్లో కనుక చూసుకున్నట్టయితే ఇటు మనకి కిచెన్ సెటప్ ఉంటుంది. కిచెన్ సెటప్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. కంప్లీట్గా మనం ఇంటీరియర్ వుడ్ వర్క్ అవన్నీ చేయించుకున్నట్టయితే ఈ విధంగా చాలా లగ్జరీగా ఉండే విధంగా మనకి కిచెన్ సెటప్ అయితే ఉంటుంది అనమాట. ఇటు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గా కూడా మనకి కిచెన్ సెటప్ అనేది ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకు వాష్ ఏరియాని అయితే ఇక్కడ వైపు ప్రొవైడ్ చేశారు. మనకు ఫ్లాట్కి మధ్యలో కూడా మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా కంప్లీట్గా రెడ్ బ్రిక్తో ఉండే విధంగా మనకి కమ్యూనిటీ ఉంటుంది. ఇటు వచ్చేసి కామన్ వాష్ ఏరియా అనేది ఇటువైపు ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం డైనింగ్ ఏరియా ఇలా సెటప్ అయితే చేసుకోవచ్చు. మనం కంప్లీట్గా డైనింగ్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఇది గెస్ట్ బెడ్రూమ్ కానీ, చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఈ విధంగా మనకి రూమ్ ఉంటుంది అనమాట. ఇటువైపు మనం వుడ్ వర్క్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా కంప్లీట్గా చాలా నీట్గా ఉండే విధంగా ఆఫీస్ వర్క్ స్పేస్లో కూడా ఈ రూమ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొంచెం స్పేస్ వదిలిపెట్టారు. ఇక్కడ మన కింద కబోర్డ్స్ కానీ, ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా లాగా కాకుండా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గా మనకు బెడ్రూమ్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉండే విధంగా మనకి ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది అన్నమాట. ఇటువైపు వచ్చేసి మనకు బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. బాల్కనీ కూడా మంచి గ్లాస్ డోర్ తోటి చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకు బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. బాల్కనీ నుంచి వ్యూ కనుక చూసుకున్నట్టయితే హాలు, అటువైపు కిచెన్, ఇటువైపు అయితే మనకు డైనింగ్ సెటప్ ఏరియా అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. బాల్కనీ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గా మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. చూసారు కదండి. టోటల్ మోడల్ ఫ్లాట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. మంచి హాలు, డైనింగ్ సెటప్ ఉండే విధంగా, ఒక గెస్ట్ రూమ్ వచ్చే విధంగా, అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉండే విధంగా, అండ్ మాస్టర్ బెడ్రూమ్, అండ్ సపరేట్గా ఒక వాష్రూమ్ కూడా మనకు అవుట్ సైడ్ ఇచ్చారు. మీకు ఇంతకుముందుగా చూపినట్టు కిచెన్ సెటప్, బయట వాష్ ఏరియా, ఒక బాల్కనీ ఏరియా, ఈ విధంగా చాలా స్పేషియస్గా మనకు ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నాను కింద డిస్క్రిప్షన్లో కంపెనీ నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు.